వైసీపీ ఆవిర్భావం తర్వాత అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయం ఇది. కాంగ్రెస్ నాయకత్వంతో విభేదించి వైసీపీని ఏర్పాటు చేశారు జగన్. తన వర్గం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లారు. తాను ఎంపీగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచారు. 2014 ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లతో దాదాపు అధికార పక్షంతో సరిసమానంగా వెళ్లారు. 2019 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో అధికారంలోకి రాగలిగారు. కానీ ఈ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతిన్నారు. ఇది గుణపాఠాలు నేర్చుకోవాల్సిన సమయం. ఏమాత్రం నిర్లక్ష్యం వ్యవహరించినా కోలుకోలేని మూల్యం చెల్లించుకోవడం ఖాయం. ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇక నుండి మరో ఎత్తు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. పరిస్థితులకు అనుగుణంగా తనకు తాను మలుచుకుని ముందుకు సాగాల్సిన సమయం కూడా ఇదే. పార్టీ ఆవిర్భావం నుండి విజయాలను తనకు అన్వయించుకున్నట్టే ఓటమి బాధ్యతను కూడా జగనే తీసుకోవాలి. తనను తాను సంస్కరించుకోవాలి. ఓటమికి ఈవీఎంలో నేతల పనితీరుపైనో నెపం పెట్టకుండా ఉండాలి. తనలో ఉన్న మైనస్లను గుర్తించాలి. విమర్శలను స్వాగతించాలి. ఆ విమర్శలో ఉన్న అసలు లోపాలను గుర్తించి సరిదిద్దుకోవాలి. అప్పుడే ఓటమికి గల కారణాలు తెలుస్తాయి. వాటిని అధిగమించేందుకు దోహదపడతాయి. గత ఎన్నికల్లో జగన్ మాదిరిగానే చంద్రబాబుకు సైతం భారీ ఓటమి ఎదురైంది. చంద్రబాబు టార్గెట్ అయ్యారు. మొత్తం ఓటమికి ఆయనే బాధ్యత తీసుకున్నారు. తనను తాను మార్చుకున్నారు. అసలు నిలబడకూడదన్న తెలుగుదేశం పార్టీని విజయ తీరాలకు మార్చుకున్నారు. జగన్ గురించి సొంత పార్టీ నేతలు ఒకలా మాట్లాడతారు, ఇతరులు మరోలా విశ్లేషిస్తారు. జగన్ కు పొగరు ఎక్కువ అని అనేవారు ఉన్నారు. జగన్ అందరితో కలివిడిగా ఉంటారని, ఎదుటి వారిని గౌరవిస్తారని చెప్పిన వారు ఉన్నారు. కానీ ఆయన విషయంలో మంచి కంటే చెడు ఎక్కువగా బయటకు వెళ్ళింది. ఆయన చేసే మంచి కంటే చెడు ఎక్కువగా ప్రభావం చూపింది. మునుపటిలా ఉంటే కుదిరే పని కాదు. తనను తాను నిరూపించుకోవాల్సిన సమయం. అందుకే ప్రజల్లోకి వెళ్లాలి. ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. గత 5 ఏళ్లుగా క్యాడర్ కు జగన్ కు మధ్య చాలా గ్యాప్ ఏర్పడింది. అది కూడా పూడ్చుకోవాలి. తప్పులు ఉంటే సరిదిద్దాలి. భవిష్యత్తుపై భరోసా కల్పించాలి. 2029లో వచ్చేది మనమే అని ధైర్యం నూరిపోయాలి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత ఆ పార్టీ శ్రేణులు బయటకు వచ్చేందుకు కూడా భయపడ్డాయి. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు. ఇలా చేసిన క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆ పార్టీ శ్రేణులను పూర్తిగా నైరాశ్యంలో పడేశాయి. అయినా సరే నేనున్నాను అంటూ చంద్రబాబు భరోసా ఇవ్వగలిగారు. సర్వశక్తులను కూడతీసుకుని పార్టీ శ్రేణులతో మమేకమై పనిచేశారు. 7 పదుల వయసులో అలుపెరగని పోరాటం చేశారు. చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్ యువకుడు. పైగా 5 సంవత్సరాల సమయం ఉంది. రాష్ట్రంలో 40% ఓటు బ్యాంకు కలిగి ఉన్న పార్టీ వైసీపీ. లక్షలాది మంది క్రియాశీలక నాయకులు ఉన్న పార్టీని యాక్టివ్ చేసి పని చేయించడం మరీ అంత కష్టం కాదు. అందుకే జగన్ బయటకు వచ్చి తన దూకుడుతనాన్ని ప్రదర్శిస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. బలమైన ప్రతిపక్షంగా మారే పరిస్థితులు ఉన్నాయి. వాస్తవాలను మరిచి తనను తాను సంస్కరించుకుంటే మూల్యం చెల్లించుకునేది జగనే. గత అనుభవాలను నెమరు వేసుకుని తనకు కలిసి వచ్చిన దూకుడుతనాన్ని ప్రదర్శిస్తే మాత్రం వైసీపీ అనతి కాలంలోనే కష్టాల నుండి గట్టెక్కవచ్చు. ఇక ఆలోచించుకోవాల్సింది జగనే.